హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను పూరి కర్రీ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే కర్రీ చూపిస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. పొద్దుటే పూరీలు, వడలు, బోండాలు ఇలాంటి టిఫిన్లు అంటే కొంచెం కష్టం. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవైతే ఈజీగా అయిపోతాయి. పైగా పిల్లలతో ఉన్న వాళ్ళకైతే మరీ కష్టం. నాకు పాప ఉంది కాబట్టి నాకు ఇంకా కష్టం. సో పోపులు వేగిపోయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. సో మీ టమాటాలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ టమాటాల రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని నేను టమాటాలు అయితే వేయట్లేదు. మీ సైడ్ టమాటాల రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. అండ్ శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గానే కలపండి. టైట్గా అయితే మరి వాటర్ అది వేయాలి. సో లూజ్గా కలుపుకుంటే మనకి సులువుగా ఉంటుంది. అండ్ ఈలోగా ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. సో ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు నిండేదాకా వేసుకోండి చాలు, ఇంకెక్కువ వేసుకోకూడదు. అండ్ కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మా హస్బెండ్కి అయితే పూరీలు, మార్నింగ్ అయితే పూరీలు, బజ్జీలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. అది ఈవినింగ్ అయితే పర్లేదు. బట్ మనకైతే ఎప్పుడైనా తినేయచ్చు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. నాకు ఇష్టం బాగా. సో ఇక్కడైతే వాటర్ అది మలుగుతూ ఉంటుంది. మనం మా పాపతో మాట్లాడుకుందాం. ఇదిగోండి మా పాప హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి. కిస్ పెడుతుంది అనమాట. అదిగోండి, చెప్పిన మాట అన్నీ బాగానే వింటుందండి. సో వాటర్ అది మరిగిపోయాక నేను శనగపిండి వేసేసానండి. ఒక హ్యాండ్ తోటి వేయాలి కాబట్టి నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో మన వీడియో నచ్చిందైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీలు కూడా స్టార్ట్ చేసేసానండి. సో పూరీలు, కర్రీ మొత్తం రెండు కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.